నిన్నటి దినంన పామిశెట్టి కృష్ణమూర్తి గారని చంద్రగిరికి గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్త అతను పూజా కార్యక్రమాలను నిర్వర్తించుకొని రాత్రి భోజనానికి కూర్చున్న సమయంలోన ఒక వ్యక్తి వచ్చి పొలం తగాదా విషయంలోన అత్యంత దారుణంగా అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ విషయం మేము బీజేపీ కార్యకర్తలు ఈ రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురవ్వడం జరిగింది. అంతేకాకుండా అతను చాలా సౌమ్యుడు. ఈ గ్రామంలోని ప్రజలందరికీ కూడా తనలో నాలుకలాగా ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయన అభిమానించే వ్యక్తి. ఎవరికి ఏ సహాయ సహకారాలన్నీ అవసరం వచ్చినా కూడా తనవంతుగా సహాయం చేసేటువంటి వ్యక్తి. అతని ఇక్కడ ఏదైతే ఆంజనేయ స్వామి గుడి ఉందో ఈ గ్రామంలోన అనునిత్యము ఉదయము సాయంకాలము పూజాది కైంకర్యాలు నిర్వర్తించేవాడు. చాలా మంచి కార్యకర్తగా కూడా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడము చాలా అమానుషము, చాలా హేయమైన చర్య. బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులోన ఇలాంటివి జరగకుండా ఎవరైతే ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ కూడా మేము బీజేపీ వాళ్ళు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ యాక్చువల్లీ ఈ గ్రామంలోన గౌరమ్మ పూజ ఉన్నింది. కానీ అతనికి ఉన్నటువంటి ఆదరణ ప్రతి ఒక్క గ్రామంలోని వాళ్ళు కూడా ఆ పూజను కూడా ఇవాళ ఆపేసి అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడే కాకుండా ఈ గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇవాళ ఇటువంటి దారుణ హత్యకు గురవటం అన్నది మాత్రము చాలా చాలా విచారకరమైన విషయము. మేమందరం కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాము. ఎట్లయితేనేమి ఎవరైతే హత్య చేశారో అటువంటి వ్యక్తికి మాత్రము తక్షణమే కఠినమైన శిక్ష పడాలని చెప్పి కూడా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా 11,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం, వాళ్ళని ఓదార్చడం కూడా జరిగినది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. Okay.